నిర్గమకాండము 3వ అధ్యాయము 10-14. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలనను. అందుకు మోషే, నేను ఫరో యొద్ద వెళ్ళుటకును ఇశ్రాయేలులను ఐగుప్తుల నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన, నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును. నేను నిన్ను పంపితనటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతమును మీద దేవుని సేవించెదరనెను. మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమీ చెప్పవలనని దేవుణ్ణి అడిగెను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండునని వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలులతో చెప్పవలనను. గమనించారండి, గాడ్ ఇస్ సేయింగ్, నేను ఎలాగ వెళ్ళాలంటే గాడ్ ఇస్ సేయింగ్ ఐ యామ్ విత్ యూ. ఈరోజు దేవుడు మీకు మళ్ళీ గుర్తు చేయమంటున్నాడు ఏంటంటే, మీకు పోరాటం ఉండొచ్చు, మీరు వాగ్దానం పొందుకొని ఉండొచ్చు, పోరాటం ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు, కానీ వాట్ ఈజ్ ఇట్? ఐ యామ్ విత్ యూ. నేను మీతో ఉన్నా. ఈ వాగ్దానాలతో పాటు పోరాటాలు వస్తే ఏం చేయాలి అనేటువంటి మీ ప్రశ్నలు మీకు వస్తే దేవుడు ఈ 7 పాయింట్స్ మీకు చెప్పమంటున్నాడు. ప్లీజ్ రైట్ ఇట్ డౌన్ ఇఫ్ యూ క్యాన్. వాగ్దానాలతో పాటు పోరాటాలు వస్తే వాట్ ఈస్ ద సొల్యూషన్? దానికి పరిష్కారం ఏంటిదంటే, మొదటిగా రిమెంబర్ ద ప్రామిసెస్. వాగ్దానాలను గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు ఒక రోజు వాగ్దానాలు పొందుకున్న తర్వాత మనకేంటంటే ఆ రోజు ఉత్సాహం ఉంటుంది, ఆ రోజు సంతోషం ఉంటుంది, ఆ రోజు దేవుడు నాతో ఉన్నాడు అని ఎంతో ఆనందం ఉంటుంది కదండి. అనుభవపూర్వకంగా చెప్తున్నా, దేవుడు ఏ విషయంలో వాగ్దానం అడిగినప్పుడు, వాగ్దానం ఇచ్చిన వెంటనే నా పరిస్థితి తగ్గట్టుగానే మాట్లాడినప్పుడు ఎంతో ఆనందం, ఎంతో సంతోషం ఉంటుంది. కానీ దాని తర్వాత ఒక 2 రోజుల తర్వాత, ఒక వారం తర్వాత మర్చిపోతూ ఉంటాం. మళ్ళీ అదే బాధ, మళ్ళీ అదే అనుమానం, మళ్ళీ అదే తలంపులు. ఇంకా దేవుడు జరిగించడేమో, దేవుడు మేబీ అది నాకు ఊరికేనే వచ్చిందేమో ఆ వాగ్దానం, నిజంగా దేవుడే మాట్లాడా, దేవుడే చెప్పుంటే మరి ఏంటి, ఏం మారలేదేంటి? ఒక రోజుకి 2 రోజులకి, కొన్ని రోజులకి మనము నిరుత్సాహం చెందుతూ ఉంటాం కదండి. బట్ గాడ్ ఇస్ సింగ్ ఫస్ట్ థింగ్, ఇటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తే, ఇటువంటి పోరాటాలు ఎదుర్కోవాల్సి వస్తే దయచేసి నెమరు వేసుకోండి, ఆయన వాగ్దానాన్ని నెమరు వేసుకోండి. అంటే అవే ధ్యానిస్తూ ఉండండి, అవే నెమరు వేసుకుంటూ ఉండండి. ఏదైతే చెప్పాడో దాని గురించి, దేవా నువ్వు చెప్పావు జరిగిస్తావు, దేవా గతంలో చేసావు నాకు మళ్ళీ జరిగిస్తావు, దేవా నువ్వు వాగ్దానం ఇస్తే అది ఎప్పుడు కూడా నిరర్ధకము కాదయ్యా, యూ విల్ డూ ఇట్ అని ఆయన వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలండి. నా బిడ్డ విషయంలో కూడా, నా ప్రెగ్నెన్సీ విషయంలో కూడా నేను ఆయన వాగ్దానాలన్నీ నెమరు వేసుకునేదాన్ని. ఎందుకంటే ఒక్కసారి అపవాది దోచుకున్నాడు, మరలా దోచుకోకూడదు. ఈ బిడ్డ దేవుని బిడ్డ, ఈ బిడ్డ దేవుని సొత్తు అని నెమరు వేసుకుంటూ ఉండేదాన్ని. ఒకవేళ నాకు అనుమానపు తలంపులు, లేకపోతే నన్ను ఏదో జయిస్తున్నాయి, లేకపోతే నేను ఏదో ఓటమికి వెళ్ళిపోతున్నాను అని తలంపులు వచ్చినప్పుడల్లా నేను ఏం చేసేదాన్ని అంటే, ఆ వాగ్దానాలన్నీ ఒక నోట్స్లో రాసుకున్నా, ఆ నోట్స్ని పట్టుకొని అవే నెమరు వేసుకునేదాన్ని. అది నెమరు వేసుకునేటప్పుడు ఏమైందంటే, ఇంకా ధైర్యము, దేవుడు తప్పకుండా జరిగిస్తాడు, దేవుడు చెప్పాడు కదా దేవుడు జరిగిస్తాడు అని ధైర్యం ఉండేది. సో మొదటిగా రిమెంబర్ ద ప్రామిసెస్. ఆ పరిస్థితిలో దేవుడు మీకు పోరాటాలు వస్తే వాట్ గాడ్ ఇస్ సేయింగ్ ఇస్ రిమెంబర్ ద ప్రామిసెస్. రెండోది ఏంటిదంటే, ఆయన వాగ్దానాలు ఇచ్చినప్పుడు యూ షుడ్ సీ ద బిగ్ పిక్చర్. విశాలంగా ఆలోచిస్తాడు దేవుడు. ఎప్పుడు కూడా ఇందాక చెప్పిన రీతి ఓ చిన్న బబుల్లో, లేకపోతే చిన్న రీతిగా మన తలంపులు వంటివి కాదని చెప్పాడు కదా. నిజంగా హీ ఆల్వేస్ థింక్స్ బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్. మనము చూచే దానికంటే అత్యధికంగా చేసే దేవుడు కదా దేవుడు. బిగ్ పిక్చర్, హీ ఆల్వేస్ హ్యాస్ అ బిగ్ విజన్. ఎక్సోడస్ 6:1 నిర్గమకాండము 6వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయంగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయనని మోషేతో అనెను. చూసాం కదా,
దేవుడే వాగ్దానం ఇచ్చాడు, మళ్ళీ ఇంకా భయంకరమైంది ఏంటి పరిస్థితులు, ఇంకా ఇంకా ఉన్నదానికంటే ఘోరంగా అయిపోయిన ఏంటి పరిస్థితులు అని అంటే, సమస్య గుండా వెళ్తున్నప్పుడు అపవాదితో పాటు దేవుడు కూడా పనిచేస్తున్నాడేమో అనిపిస్తుంది కదా, దేవుడు కూడా ఉగ్రత చూపిస్తున్నాడేమో అనిపిస్తుంది. మనకు కూడా చాలాసార్లు అలాగనే అనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే సమస్యతో పాటు అపవాది కూడా రెడీగా ఉంటాడు. సమస్యతో పాటు అపవాది ఏం చెప్తాడంటే ప్రేరేపిస్తుంటాడు, అది దేవుడిచ్చిన వాగ్దానం కాదు, అది దేవుడు చెప్పిన మాట కాదు, దేవుడు చెప్పిన మాట అయితే ఇట్లాంటి శ్రమలు వస్తాయా అనేటువంటి మాటలు మాట్లాడితే, గాడ్ ఇస్ సేయింగ్ డోంట్ జస్ట్ లుక్ ఎట్ ద ప్రాబ్లం, ఒట్టి ఆ సమస్యను చూడకండి, కానీ నేను ఎలాగా ఆలోచిస్తున్నా, నేను ఎలాగా మీ జీవితంలో కార్యం జరగాలని ఆశపడుతున్నానో అది చూడండి. అంటే ఆయన కార్యం ఎలాగ చూపించాడు, మనకు ఆల్రెడీ వాగ్దాన రూపంలో చూపించాడు కదా, ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకోండి. ఇప్పుడు మోషే కూడా వాగ్దాన భూమికి తీసుకెళ్తానని చెప్పాడు, కానీ ఇంకా అధికమైంది శ్రమ. అపవాదితో పాటు దేవుడు ఏదో చేయగలపాడేమో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో డోంట్ లుక్ ఎట్ ద స్మాల్ పిక్చర్, డోంట్ లుక్ ఎట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి కాదు, కానీ విశాలంగా దేవుడు ఆలోచించే విధంగా. డోంట్ సీ ఇమ్మీడియట్ సర్కమ్స్టాన్సెస్, వెంటనే జరగాలి, వెంటనే నాకు జీవితంలో కార్యం జరగాలి. ఇప్పుడు వచ్చే పరిస్థితిని బట్టే డోంట్ జడ్జ్, తీర్పు తీర్చకండి, ఇంక అంతే అయిపోయింది అనుకోకండి. బట్ గాడ్ ఇస్ సేయింగ్ లుక్ ఎట్ ద బిగ్ పిక్చర్, లుక్ ఎట్ ద వైడ్ పిక్చర్. ఇంకా విశాలంగా నేను ఎలాగా ఆలోచిస్తున్నాను అలాగా ఆలోచించండి అని చెప్తున్నాడు. గమనించండి, దేవుడు ఎప్పుడు వాగ్దానం ఇచ్చినప్పుడు వాగ్దానమే చెప్తాడు, కానీ ఈ ఈ ఈ పోరాటం గుండా ఎలాగెళ్ళాలి, ఈ పరిస్థితుల్లో ఎలాగెళ్ళాలి, ఈ ఈ ఈ కాలంలో, ఈ వేచి ఉండే కాలంలో ఏం చేయాలి అనేటువంటి డీటెయిల్స్ ఎప్పుడు మనకి దేవుడు ఇవ్వడు. దేవుడు ఎప్పుడు మనకి వివరాలు ఇవ్వడు. అంతే కదండి, మీలో ఎంతోమంది అనుభవిస్తున్నారేమో. దేవుడు ఒక వాగ్దానం చూపించాడు, మీరున్న పరిస్థితి ఉన్నారు, దట్ ఈస్ ద డెస్టినేషన్, దిస్ ఇస్ వేర్ యూ స్టార్ట్. కానీ మధ్యలో వెళ్ళాల్సిన పోరాటము, అందుకని అంటాడు కదా పౌలు, పోరాటాన్ని కడముట్టించాను, నా పరుగుని కడముట్టించాను. సో ఇట్ ఈస్ అవర్ ఫైట్, ఇట్ ఈస్ అవర్ అంబిషన్ టు ఫినిష్ ద గోల్. అంటే ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునేంత వరకు మనము ఆయన పైన ఆశ కలిగి ఉండాలి, ఆయన పైన నిరీక్షణ ఉంచాలి. అనుమానాలు, డౌట్స్ ఇవి కాదు. This is not the way. So God never gives us details. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, He will never give us details, but He will always expect us to only blindly, గుడ్డిగా ఆయన వాగ్దానాన్ని నమ్మాలని చెప్తాడు. ఎప్పుడు కూడా దేవుడు మీకు నొప్పి ఉండదు, బాధ ఉండదు, ఈ వాగ్దానం ఇచ్చాం కదా అంత సరైపోతుందిలే అని అంటారు అనుకుంటాం. కానీ దేవుడు ఫర్ ఎవ్రీ బ్యాటిల్, ఫర్ ఎవ్రీ ప్రామిస్ దేర్ ఇస్ అ బిగ్ పెయిన్. చాలా శ్రమ ఉంటుంది, చాలా నొప్పి ఉంటుంది, చాలా కన్నీరు ఉంటాయి, చాలా దుఃఖం ఉంటుంది, చాలా వ్యతిరేక వ్యక్తులు, శక్తులు మనకి వస్తుంటాయి. బట్ గాడ్ ఇస్ సేయింగ్ లుక్ ఎట్ ద బిగ్ పిక్చర్, డోంట్ లుక్ ఎట్ దీస్. ఇప్పుడు నీకు కనిపించే ఆ పరిస్థితుల్ని, నీకు కనిపించే వ్యక్తుల్ని, నీకు కనిపించే వ్యతిరేకతలను చూడడం ఆపేసి లుక్ ఎట్ ద బిగ్ పిక్చర్, లుక్ ఎట్ మై ప్రామిస్. మూడవది ఏంటిదంటే నిర్గమకాండము 7వ అధ్యాయము 5-7. నేను ఐగుప్తు మీద నా చేయి చాపి ఇశ్రాయేలును వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురనెను. మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, అలాగుననే చేసిరి. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు. మూడో పాయింట్ ఏంటంటే, మనం ఇంకను అర్థం చేసుకోకముందే, మనం ఇంకను చూడకముందే ఆయన ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాడంట. ఈవెన్ బిఫోర్ వి సీ ఇట్, ఈవెన్ బిఫోర్ వి అండర్స్టాండ్ ఇట్, గాడ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ హిస్ ప్రామిస్. అర్థమవుతుందండి? ఇట్స్ ఆల్వేస్ అ ప్రాసెస్, ప్రాసెస్ అండ్ అ డెస్టినేషన్ అంటాం కదా. వాగ్దానము, ఆ ప్రాసెస్ తర్వాత స్వతంత్రించుకోవడం. ఈరోజు మనం ఇంకను చూడకపోయినా, ఇంకను అర్థం చేసుకోకపోయినా, దేవుడు అంటున్నాడు, ఐఎమ్ స్టిల్ వర్కింగ్ బిహైండ్ ద సీన్స్. నేను వెనుకుండి అన్ని ఆ వాగ్దానాల నెరవేర్పు కోసం నేను అన్ని నీకు సిద్ధపరుస్తున్నాను, మీకోసం సిద్ధపరుస్తున్నాను, మిమ్మల్ని బలపరుస్తున్నాను. ఈ శ్రమ అనుకుంటున్నారేమో, నొప్పి అనుకుంటున్నారు, ఆ వాగ్దానం పొందుకోవాలంటే మీరు ఈ శ్రమ పడాల్సిందే. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే మీరు ఈ కష్టం గుండా వెళ్లాల్సిందే. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలనుకుంటే మీరు ఈ కన్నీరు విడవాల్సిందే. ఇట్ డజంట్ కమ్ ఈజీ, నథింగ్ గ్రేట్ కమ్స్ ఈజీ. ఏది కూడా గొప్పవి, ఏది కూడా మేలైనవి తొందరగా చాలా సులభంగా రావు. కానీ అన్నీ కూడా మనం పోరాడి గెలుచుకోవాలి. విడిపిస్తాడు అన్నాడు నిర్గమకాండంలో, ఇప్పుడే చదివిన రీతిగా విడిపిస్తానన్నాడు. ఇశ్రాయేలు నేను విడిపిస్తా అన్నాడు, బానిసతో నేను విడిపిస్తా అన్నాడు. కానీ నీళ్లు రక్తంగా మారుతాయని చెప్పాడా?
ఈ డీటెయిల్స్ ఇచ్చాడండి, వివరాలు ఇచ్చాడా? పాము కట్ట కింద వేస్తే పాములు అవుతాయి అని చెప్పాడా? లేకపోతే కప్పలు వచ్చేస్తాయి అని చెప్పాడా? లేకపోతే మొదటి కుమారులు జ్యేష్ఠులు చనిపోతారని చెప్పాడా? ఇవన్నీ వివరాలు ఇచ్చారనుకుంటున్నారా మోషేకి? హీ నెవర్ గివ్స్ అస్ ఎనీ డీటెయిల్స్. వివరాలు ఎప్పుడు ఇవ్వడు. కానీ గాడ్ జస్ట్ వాంట్స్ us to trust his promise and work for the promise. ఆ వాగ్దానం కోసం పని చేయాలని, పోరాడాలని ఆశపడతాడు. కానీ వివరాలన్నీ పొందుకుని దానికోసం మనల్ని సిద్ధపరచాడు. కానీ ప్రతి నిమిషంలో మనం ఎదుర్కొనే ఆ పరిస్థితికి కావాల్సిన శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు మనకు ఆ పూటకి, ఏ పూటకు ఆ పూట అనుగ్రహిస్తాడు. మోషేకి ఏం వివరాలు ఇవ్వలేదు. ఇంత కష్టం ఉందని ఎప్పుడు చెప్పలేదు. నేను తీసుకెళ్తానని చెప్పాడు. కానీ నువ్వు ఇంత శ్రమ కూడా గమనించారండి? ఆ మండే పొద దగ్గర ఉన్నప్పుడు నువ్వు తీసుకెళ్తావు, నువ్వు ఎవరు అని చెప్పాలి అని అడిగినప్పుడు ఏమంటాడు? నేనే దేవుణ్ణి, లేకపోతే నేను ఐ యామ్ దట్ ఐ యామ్ అని చెప్తాడు కదా. సో గాడ్ నెవర్ మీరు అనుకుంటున్నారేమో వై ఐ మైట్, మీరు వెళ్ళాల్సిందే. దర్ ఇస్ నో వే. ఇఫ్ యూ వాంట్ ద ప్రామిస్, మీకు వాగ్దానం కావాలంటే తప్పకుండా దీని గుండా వెళ్ళాల్సిందే. మనకు ఆయన చేసేవన్నీ అర్థం కాదండి. వాగ్దానాన్ని నిలబెడతాడా అనేటువంటి ప్రశ్నలు వస్తుంటే అవును. వివరాలు ఇస్తాడా? లేదు. ఎందుకంటే ఆయన ఆశ ఏంటంటే విశ్వాసంలో, నమ్మటంలో ఆ రీతిగా మనము పరిగెత్తాలని, ముందుకెళ్ళాలని. కొన్నిసార్లు ఆయన హస్తము మన జీవితంలో బలంగా కనిపిస్తుంది, కొన్నిసార్లు ఆయన హస్తము దాగి ఉన్నట్టు ఉంటుంది. లేకపోతే మన జీవితంలో ఎటువంటి కార్యం జరగట్లేదేంటి అనే పరిస్థితిలో ఉంటుంది. బట్ గాడ్ ఇస్ సేయింగ్ జస్ట్ బిలీవ్ వాట్ ఐ సెడ్. నేను ఏది చెప్పానో అది నమ్ము, దానికోసం నువ్వు ప్రయాసపడు, దానికోసం నువ్వు సిద్ధపడు, దానికోసం మీరు పోరాడండి. కానీ బట్ డోంట్ టేక్ అ బ్యాక్ స్టెప్. వెనక అడిగేయండి. వాగ్దానానికి, నెరవేర్పుకి చాలా స్పేస్ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు దర్ ఇస్ ఆల్వేస్ అ బిగ్ స్పేస్. కొన్నిసార్లు వాగ్దానాలు ఇట్లా వెంటనే నెరవేర్చబడితే, కానీ ఇందాక చెప్పినట్టు గొప్ప ప్రామిస్, గొప్ప వాగ్దానాలు అంటే టైం పడుతుంది, సమయం పడుతుంది. ఎంతగానో వేచి ఉండాలి, ఎంతగానో మనము ఆయన వైపు చూస్తూ ఉండాలి. బట్ గాడ్ సెయింగ్ దో ఇట్ మే బి అ బిగ్ డిస్టెన్స్, ఇట్ మే టేక్ అ లాంగ్ టైమ్, బట్ ఐ స్టిల్ వాంట్ యూ టు ట్రస్ట్ మీ. నా పైన విశ్వాసం ఉంచాలని ఆయన ఆశపడుతున్నాడు. 4వది ఏంటిదంటే ఆయన చేస్తాడు. ట్రస్ట్ దట్ హీ విల్ డూ ఇట్. చేస్తాడని నమ్మకము, విశ్వాసం ఉండాలి. మనం అందరూ అర్థం చేసుకునేది ఏంటిదంటే వాట్ గాడ్ he requires us to trust him. That is the requirement for a vaagdanam. దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడు? Is he asking us to do anything else? No, he's just asking us to trust him. This is the only reason that he promises and he gives us time. ఆ సమయం ఎందుకు ఇస్తాడంటే ఆ అనుమానాలు వచ్చే సమయంలోనే, అన్ని వ్యతిరేకతలు వచ్చే సమయంలోనే, అన్ని వ్యతిరేక వ్యక్తులు లేకపోతే మాటలు, లేకపోతే ఇది కాదులే అని చెప్తూ ఉంటారు కదా మనుషులు. ఎందుకు అంత ఆశపడతావు, ఎందుకు అంత గొప్పగా ఆలోచిస్తావు, అవి జరగవు, మన స్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, నువ్వేంటి అంతగా ఊహించుకుంటున్నావు అనేటువంటి మాటలు ఎప్పుడు వస్తుంటాయి కదా. బట్ గాడ్ ఈస్ సేయింగ్ ఐ ఓన్లీ రిక్వైర్ యూ టు డూ వన్ థింగ్. వాట్ ఈస్ దట్ వన్ థింగ్? నమ్మండి. జస్ట్ ట్రస్ట్. ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్. క్వాలిఫికేషన్ అడుగుతున్నానండి. ఏంటా క్వాలిఫికేషన్? డబ్బులు కాదు, డిగ్రీలు కాదు, ఇవి కాదు, బట్ ఓన్లీ దట్ యూ విల్ బిలీవ్ ఇన్ మీ. అందుకనే అంటాడు కదా, వెర్రివారిని ఏరుకుంటాడంట గనులని సిగ్గుపరచడానికి, బలహీనులు ఎన్నుకుంటాడంట బలవంతుల్ని సిగ్గుపరచడానికి. ఎందుకంటే వెన్ బలహీనులైన మనము, వెర్రివారైన మనము ఆయన పైన విశ్వాసం ఉంచితే ఆయన ఎంత గొప్ప కార్యం చేయగలుగుతాడో చూపించడానికి he will use us. So trust that he will do it. నమ్మకం ఉంచండి. సామెతలు 3వ అధ్యాయము 5 నుండి 6 వచనాలు చదువుకుందాం. సామెతలు 3:5 నుండి 6. మీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతోనూ యెహోవాయందు నమ్మికయుంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. మనందరికి తెలిసిన వాక్యే కదండి. మీ స్వబుద్ధి పైన ఆధారం చేసుకోకండి, మీ అనుమానాల పైన ఆధారపడకండి, కానీ మీ పూర్ణ హృదయంతో దేవుని పైన ఆధారపడండి. పూర్ణ శక్తితో ఆయనని నమ్మండి. వాట్ ఎవర్ యు సీ, మీ చుట్టూ ఎట్లా ఉన్నా పర్వాలేదు, బట్ గాడ్ ఇస్ సేయింగ్ ట్రస్ట్ మీ, జస్ట్ ట్రస్ట్ మీ. ఎన్నోసార్లు మనకి ప్రశ్నలు నేను గత కొన్ని వారాల క్రింద చెప్పాను. ప్రశ్నలు వస్తున్నాయంటే అది అపవాది నుండి వస్తున్నాయి.
ప్రశ్న అంటే అదే మొదటిగా పడాల్సిన అవ్వ పడింది ఎక్కడ అంటే అవ్వది సర్పము ప్రశ్నించాడు కదా, ఇది ఎలాగూ సాధ్యము, ఇది జరుగుతుందా అనేటువంటి ప్రశ్నలు వేసినప్పుడే అవ్వకి డౌట్ వచ్చినప్పుడే అప్పుడు పడిపోయింది కదండి. ఎప్పుడైతే ఆ డౌట్స్ అంటే వెన్ గాడ్ సేస్ డోంట్ డూ ఇట్ ఆర్ లేకపోతే డూ ఇట్ అని చెప్పినప్పుడు డౌట్స్ తోటి ముందుకెళ్ళాం అనుకోండి మనం పడిపోతాం. అనుమానాలు వచ్చినాయి అనుకోండి పడిపోతాం. అనుమానాలు లేకుండా, క్వశ్చన్స్ లేకుండా చెప్పింది దేవుడు చేస్తాడు, చెప్పింది దేవుడు నెరవేరుస్తాడు అనే విశ్వాసం ఉంటే తప్పకుండా ఎన్ని కష్టాలైన. ఇప్పుడు క్వశ్చన్స్ ఫ్రమ్ ఫరో అడిగాడు, ఎలాగ తీసుకెళ్తావు, ఎట్లా చేస్తావు అని అడిగాడు. అంటే ఇందాక చెప్పాను కదా, ఫరోకి సాదృశ్యము అపవాది. అపవాది ఏంటి, ప్రశ్నిస్తున్నాడు మోషని, ఎప్పుడు తీసుకెళ్తావు, ఎలాగ తీసుకెళ్తావు, ఎందుకు తీసుకెళ్తున్నావు, ఇది సాధ్యమా అనేటువంటి ప్రశ్నలు అడిగాడు. కానీ కఠినమైన స్థలం కానీ దేవుడు అన్నాడు, గాడ్ ఓన్లీ సెడ్ ఐ యామ్ విత్ యూ. మోషకి చెప్పాడు కదండి, మోషకి మొదటిలోనే చెప్పాడు. ఆ వాగ్దానం అనుకోండి, దేవుడు ఆ ముళ్ళ పొదని లేకపోతే వాగ్దానం అని చెప్పాను కదా, ఐ యామ్ విత్ యూ అని దేవుడు చెప్పాడు. కానీ మోషే ప్రయత్నాలు చేసేటప్పుడు క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎక్కడి నుండి, ఫరో దగ్గర నుండి. ఆ క్వశ్చన్స్కి ఎవరైనా అనుమాన పడాల్సిందే. ఎట్లాగా చేస్తావు, ఎట్లా చేస్తావు, 20 లక్షల మంది, మనం మాకు ఒక 3,000 మంది వస్తేనే అసలు ఎంత ఎంత ఎంతమంది అవసరం ఉంటారు సహాయకులు, వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేయాలంటే. కానీ జస్ట్ ఇమాజిన్, జస్ట్ ఊహించండి, 20 లక్షల మందిని ఒక్కరే మోషే ఒక్కడే నాయకుడు నడిపించాలి. అప్పుడు ఫరో డౌట్ పెడుతున్నాడు, ఎలాగ చేస్తావు. బట్ గాడ్ సెడ్ ఐ యామ్ విత్ యూ, ఐ యామ్ విత్ యూ, నేనున్నాను. సో దట్ వాజ్ ఎనఫ్. అదొక్కటి చాలండి. అదే మనకు కూడా కావాల్సింది. మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి, మనకి ప్రశ్నలు వస్తున్నాయి, ఇవన్నీ సాధ్యమా, జరుగుతాయా అనుకున్నప్పుడు గాడ్స్ వర్డ్, వాట్ డిడ్ గాడ్ సే, ఐ యామ్ విత్ యూ.